ఇది లాస్ట్ డే పూజ, మార్నింగ్ పూజ అనమాట. ముందు రోజు వంట పెట్టుకున్న బూర్లన్నీ కూడా మందిరానికి తీసుకొని రమ్మని పంతులు గారు చెప్తున్నారు. నేను వెళ్ళేసరికి ఆల్మోస్ట్ చాలామంది వచ్చేసారు. ఆడవాళ్ళందరినీ ఒకవైపు, మగవాళ్ళందరినీ ఒకవైపు కూర్చోబెట్టారు పంతులు గారు. నాతో పాటు పూజకు వస్తానని చెప్పి మా చిన్న పిన్ని వాళ్ళ కూతురు కూడా వచ్చింది, మా చెల్లి. అసలు ఈ 2 రోజులు నేను ఉపవాసంలో పూజలు చేస్తున్నా సరే నా మొహం ఇంత కూడా అలసట లేకుండా ఉంది చూడండి. నాకు చెమటలు పడుతుంటే మా చెల్లి తన చిన్న చేతులతో నా ఫేస్ తుడుస్తుంది. మొన్న చుట్టాల కోసం చేసినవేమో కుడుం బూర్లు, ఇవేమో పూర్ణం బూర్లు. నేను చేసిన ఈ బూర్లు పట్టుకెళ్ళి పూర్ణ కుంభం మీద నుంచి విసురుతారంట. అలా విసిరినప్పుడు మనకు దొరికితే అదే మహాప్రసాదం. ఇంకా ఈ పెద్దలందరూ వచ్చి మనం చేసుకున్న బూర్లన్నీ సరే కలెక్ట్ చేసుకున్నారు. కొందరు 108 చేసుకుంటారు, కొందరు 54, కొందరు 27, ఎన్నైనా చేసుకోవచ్చు. వాళ్ళు ఎన్ని చెప్తే మనం అన్ని ఇవ్వడమే. పంతులు గారు ప్రవచనాలు చెప్తున్నారు. పంతులు గారు అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని దేవుళ్ళు ఒకటే అని చెప్తున్నారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల గురించి వివరిస్తున్నారు. ఆవగింజంత గర్వంగానే హృదయంలో ప్రవేశించిందా, బ్రహ్మగారికి కూడా రెమ్మ పుట్టింది. దాని ఫలితమే బుర్రపోయింది. ఫుల్ వీడియో కావాలంటే కింద ట్యాగ్ చేస్తున్నాను, చూసేయండి. బాయ్ బాయ్, ఉంటాను.